ఇవ్వండి రైతు నుంచి రైతు నుంచి ఫస్ట్ పొలం దమ్ చేసుకున్నాక పెద్ద మళ్ళీ దమ్ చేసుకున్నాక దీనికి 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలకించి గవర్నమెంట్ దాంట్లోనే విత్తనాలు సేకరించారు. ఇవ్వండి ఇలాగా జల్లుతున్నారు అంట పొలం చుట్టూను. దమ్ చేసుకుని కొంచెం నీరు ఉంటుండగా ఈ ధాన్యం విత్తనం జల్లితే అలా దిగిపోద్ది. తగిన మోతాదులోనే దమ్ చేసిన కొంచెం నీరు ఉంచుకొని జల్లుతుండ్రు. ఇవ్వండి జల్లుకుంటే 10 రోజుల్లో నుంచి వరాకు వచ్చేస్తుంది. అలాగా ఫస్ట్ దమ్ పెట్టడానికి దగ్గరలో ఉన్న కాలుగొట్టు తోడు కానీ లేకపోతే మోటార్ బోర్ నీరైనా ఫస్ట్ పొలంలోనే నింపుకొని దమ్ చేసుకున్నాక సేకరించిన ధాన్యం విత్తనాల్ని ఇలాగా జల్లుకోవాలి. ఇవ్వండి ఈ రైతు నుంచి జల్లుతున్నారు. దమ్ చేసుకున్నాక తగిన మోతాదులో నీరు ఉంచి జల్లుతున్నారు. 10 రోజుల్లో ఆకు వచ్చేస్తుంది. వర్షం పడితే నీరు కట్టక, లేదంటే ఒక వారం రోజులు 10 రోజులకి నీరు కడుతుండాలన్నమాట. ఆకు వేపుగా వస్తుంది. ఇలా దమ్ చేసుకున్నా కూడా ధాన్యం విత్తనాలు సేకరించినవి జల్లుకుంటే ఇవన్నీ 10 రోజుల్లోనే ఆకు వచ్చేస్తుంది. అలాగే తర్వాత 4 రోజుల తర్వాత వరాకు ఎదుకొచ్చు. ఇలాగ వరి పంట చేసే ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ఫస్ట్ దమ్ చేసుకొని సేకరించిన ధాన్యాన్ని విత్తనాన్ని ఇలాగ జల్లుకొని ఆకుపోసుకోవాల్సిందిగా మరి ప్రతి ఒక్క రైతుని మరి కోరుతున్నాం. మన ఆంధ్ర తెలంగాణ కాదు, ఇండియా మొత్తం ఎవరైనా ఇలాగ వరి పంట ఇలాగే చేయవలసిందిగా మరి కోరుతున్నమాట. ధాన్యం విత్తనం ఎలా జల్లుతుంటే దమ్ చేసుకున్న తర్వాత తగిన మోతాదులోనే తక్కువలో నీరు ఉంచుకొని ధాన్యం సేకరించి ధాన్యం విత్తనం చల్లుకుంటే 10 రోజుల్లో మనకు వచ్చేస్తుంది వరాకు. 4 రోజుల తర్వాత వరాకు ఎత్తుకోవచ్చు. అలా ప్రతి ఒక్కరు కూడా ఇలాగ వరి పంట వ్యవసాయం చేయవలసిందిగా మరి ప్రతి ఒక్క రైతుని యువతని మరి కోరుతున్నాను. కొత్తగా వ్యవసాయం చేసిన వాళ్ళు ఫస్ట్ ఆకు పోసుకోవడానికి దమ్ము చేసుకుని ఇలా జల్లుకోవాల్సిందిగా, తర్వాత యూరియా డిఏపి కూడా కొంచెం తగిన మోతాదులో జల్లుకుంటే ఆకు వేపుగా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాగ వ్యవసాయం చేయవలసిందిగా మన ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇండియా మొత్తం కూడా ఇలా వ్యవసాయం చేయవలసిందిగా మరి ప్రతి ఒక్క రైతుని మరి కోరుతున్నాం. థ్యాంక్ యూ.